పుణ్యాత్ముడు. శివయ్య అనే అతడికి ఉన్నట్టుండి డబ్బు అవసరమైంది. తనకు తెలిసిన వాళ్ళు ఎవరిని అడిగినా లేదని పంపేసేవారు. చివరకు తన బంధువైన కేశవులు అనే అతన్ని డబ్బు అడగవలసి వచ్చింది శివయ్యకు. ఆయన మహా పిసినారని పేరు. కేశవులు శివయ్యతో, చూస్తూ చూస్తూ నీ వంటి వాడికి అప్పు ఎవరిస్తారు? ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుంది? నా మాట విని శ్రీపురం వెళ్ళు. అక్కడ గుణాఢ్యుడనే ఒక పుణ్యాత్ముడున్నాడు. ఆయన ఎలాంటి వారికైనా కనికరించి అప్పులిస్తాడు. ఆ డబ్బుతో నీ దశ కూడా తిరిగిపోయి బాగుపడచ్చు అన్నాడు. శివయ్య శ్రీపురం చేరి అక్కడ గుణాఢ్యుడిని కలుసుకున్నాడు. ఆయన అతడి వివరాలన్నీ విని మరికొన్ని ప్రశ్నలు వేసి, అవసరాలకంటూ అప్పులు చేయడం అలవాటైతే నువ్విలాగే ఎదుగు పొదుగు లేకుండా ఉండిపోతావు. నీలో వ్యాపారానికి పనికొచ్చే తెలివితేటలు ఉన్నాయని నాకు అర్థమవుతున్నది. నీకు 1000 వరహాలు ఇస్తాను. దాంతో వ్యాపారం ప్రారంభించు. ఏడాది తర్వాత మంచి లాభాలొస్తే నాకు 2000 వరహాలు ఇవ్వాలి. తిరిగి ఇవ్వడానికి 2 ఏళ్ళు పడితే 4000 వరహాలు ఇవ్వాలి. అలా ప్రతి ఏటా రెట్టింపు చేస్తూ వెళ్ళాలి. అందుకు ఇష్టమేనా అన్నాడు. చూస్తూ చూస్తూ తనకు 1000 వరహాలు ఇచ్చేవాళ్ళెవరున్నారు? అందువల్ల శివయ్య గుణాఢ్యుడి అన్ని షరతులను అంగీకరించాడు. ఆయన అన్న ప్రకారమే శివయ్య చేత పత్రం రాయించుకొని సంతకం చేయించుకుని డబ్బిచ్చి పంపేశాడు. గుణాఢ్యుడి డబ్బులో ఏ మహిమ ఉందో కానీ సంవత్సరం తిరగకుండా తన తిండి ఖర్చులు పోను 5000 వరహాలు పోగు చేశాడు శివయ్య. అందులో 2000 గుణాఢ్యుడికిద్దామని అతను అనుకునేలోగా ఒక వ్యాపారి వచ్చి, నీ దగ్గర 5000 ఉంటే నాతో చేతులు కలుపు. ఏడాది తిరగకుండా 50,000 సంపాదించే వ్యాపారం ఒకటుంది అన్నాడు. అప్పుడు శివయ్య ఆలోచించాడు. గుణాఢ్యుడికి 2000 ఇచ్చేస్తే తనకి వ్యాపారంలో దొరికే పెద్ద లాభం పోతుంది. 50,000 సంపాదిస్తే అందులోంచి 4,000 ఆయనకి ఇవ్వడం సులభమే కదా. అలా అనుకొని శివయ్య తను కొత్తగా ప్రారంభించనున్న వ్యాపారంలో 5,000 పెట్టుబడి పెట్టడానికి వ్యాపారితో కలిశాడు. ఈ వ్యాపారంలో గుణాఢ్యుడి వద్ద పెరిగే అప్పు కంటే వేగంగా శివయ్య డబ్బు పెరగసాగింది. ఇందువల్ల అతడు గుణాఢ్యుడి అప్పు తీర్చడానికి వాయిదా వేస్తూ వచ్చాడు. అలా 5 ఏళ్ళు గడిచేసరికి శివయ్య లక్షలకు లక్షలు గడించాడు. గుణాఢ్యుడికి అతడి బాకీ 32,000 వరహాలకు చేరుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా అంత మొత్తం బాకీ తీర్చాలంటే శివయ్యకు మనసొప్పడం లేదు. 1000 వరహాలకు 5 ఏళ్లలో 32,000 వరహాలు ఇవ్వడం ఎంతవరకు పుణ్యం? అతడలా పుణ్యాత్ముడవుతాడు. నిజానికి సహాయం పేరు చెప్పి పేదవాళ్లను దోపిడీ చేసే బందిపోటు గుణాఢ్యుడు అనుకుని ఊరుకున్నాడు శివయ్య. గుణాఢ్యుడి కూతురికి పెళ్లి కుదిరింది. నగలు కొనడానికి ఆయన శివయ్య దుకాణానికే వచ్చాడు. 4,000 వరహాలకు ఒక నగను ఎంపిక చేసి ఆయన డబ్బివ్వబోగా వెంట తెచ్చిన డబ్బులో 1000 వరహాలు తక్కువయ్యాయి. పరిస్థితి గమనించి శివయ్య ముఖం చాటేశాడు. అయితే పనివాడితో మాత్రం గుణాఢ్యుడిని మర్యాదగా చూడమని, డబ్బుతో నిమిత్తం లేకుండా నగను ఆయనకు ఇచ్చేయమని చెప్పాడు. పనివాడు గుణాఢ్యుడితో, అయ్యా, మా అయ్యగారు హఠాత్తుగా పని తగిలి బయటకు వెళ్ళారండి. ఈ నగ తమదిగా భావించండి. తోచిన డబ్బిచ్చి వెళ్ళండి. ఇది అయ్యగారు ఆజ్ఞ నాకు అన్నాడు. గుణాఢ్యుడు తటపటాయిస్తూ, తెచ్చిన డబ్బంతా ఖర్చయింది. నాకింకా అవతల చాలా ఖర్చులున్నాయి. నగకు గాను ఇంకా ఇవ్వవలసిన 1000 వరహాలు చెల్లించడానికి నాకింకా 4-5 రోజులు గడువు కావాలి అన్నాడు. అయ్యా, దాందేముంది, మీ ఇష్ట ప్రకారమే చేయండి. అయినా అయ్యగారు తమకు బాకీ ఉన్నారట కదా అన్నాడు పనివాడు వినయంగా. అది వేరు, దానికి నేను వడ్డీ తీసుకుంటాను. అదెంత ఆలస్యమైతే నాకు అంత లాభం. కానీ నేను దీనికి వడ్డీ ఇవ్వను కదా అన్నాడు గుణాఢ్యుడు. పనివాడు అన్నింటికీ అంగీకరించి ఆయన వద్ద 3,000 వరహాలు తీసుకొని నగ ఇచ్చి పంపాడు. తర్వాత శివయ్య వచ్చాక జరిగింది చెప్పాడు. ఇది విన్న శివయ్య, ఈ గుణాఢ్యుడు తన బాకీలో అసలు రాబట్టుకునేందుకు వచ్చాడనమాట. అంతా నాటకం. అంత మొత్తంలోనూ సరిగ్గా 1000 వరహాలే తక్కువ కావాలా అనుకున్నాడు. ఇది జరిగిన 2 రోజులకు అనుకోకుండా పెద్ద జబ్బు చేసి గుణాఢ్యుడు మరణించాడు. అది తెలిసి శివయ్య మనసులో ఎంతగానో సంతోషించి ఆయనకు డబ్బు తిరిగి ఇవ్వలేదన్న బాధ లేకుండా 1000 వరహాలు మొన్ననే ఇచ్చేయడం జరిగిపోయింది. అంతే ఇవ్వడం న్యాయం కూడా అనుకున్నాడు. గుణాఢ్యుడికి కర్మ చేసి సంతర్పణకు చుట్టుపక్కల ఊళ్ళలోని ప్రముఖులందరికీ కబురు పంపాడు అతని పెద్ద కొడుకు. శివయ్య కూడా వెళ్ళాడు. అక్కడ అంతా ఆయన నిస్వార్థపరుడని,
మహాపుణ్యాత్ముడని, అందువలనే అంత త్వరగా అనాయాసంగా మరణించాడని చెప్పుకుంటుంటే శివయ్య లోలోపల నవ్వుకొని ధనాశతో అప్పులిచ్చి అసహాయుల నుంచి పెద్ద వడ్డీలు గుంజేవాడి గురించి జనం ఎలా చెప్పుకుంటున్నారో అనుకున్నాడు. ఇంతలో గుణాఢ్యుడి పెద్ద కొడుకు, మా నాన్నగారు ఎందరికో సహాయం చేశారు, కొందరికి అప్పులిచ్చారు. ఈ డబ్బు వ్యవహారాలన్నీ ఒక పుస్తకంలో రాసి ఉంచారట. అందులోనే ఆయన వీలునామా కూడా ఉంది. అది కనిపించటం లేదు, దానికోసం వెతుకుతున్నాను అన్నాడు. అప్పుడు శ్రీపురం గ్రామాధికారి, ఆ పుస్తకం వీలునామా ఆయన తన ఇనప్పెట్టుకున్న రహస్యపు టరలో దాస్తాడని నాకు తెలుసు, నీకు దాన్ని చూపిస్తాను అని ఆ రోజు మంచి రోజు కాదు కాబట్టి ఆ అరను తెరిచి పుస్తకం తీయడాన్ని మర్నాటి వరకు వాయిదా వేయమని సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది వింటూనే శివయ్యకు గుండెల్లో రాయి పడింది. ఆ పుస్తకం బయట పెడితే చాలా డబ్బు గుణాఢ్యుడి కుటుంబానికి గుమ్మరించాల్సి వస్తుంది. శివయ్యే కాదు, అలాంటి వాళ్ళు ఇంకా 4 వ్యాపారులు ఉన్నారక్కడ. వారిలో ఒకడు గుణాఢ్యుడికి దాదాపు 1,00,000 వరహాలకు పైగా బాకీ ఉన్నాడు. ఈ 5గురు కలిసి ఒక పథకం వేసి ఒక మనిషిని నియమించి గుణాఢ్యుడి ఇంటికి పంపారు. వాడు రాత్రికి రాత్రి వెళ్ళి గుణాఢ్యుడి పెద్ద కొడుకును కత్తి చూపించి బెదిరించి ఇనప్పెట్టులో రహస్యపు టరలోంచి గుణాఢ్యుడి లెక్కల పుస్తకాన్ని తీయించాడు. తర్వాత దాన్ని శివయ్యకు, అతడి స్నేహితులకు అందచేసి వాళ్ళిచ్చిన బహుమతిని పుచ్చుకొని సంతోషంగా వెళ్ళిపోయాడు. ఆ పుస్తకాన్ని తగలబెట్టాలని ఆ 5గురు అనుకున్నారు. కానీ తమ బాకీల గురించి ఆయన ఏం రాశాడో తెలుసుకుందామన్న కుతూహలంతో దాన్ని తెరిచారు. అందులో ఇలా ఉంది: నేను సామాన్యులకు అప్పు పేరు చెప్పి డబ్బిస్తుంటాను. దానం అంటే అవసరం ఉన్నా లేకపోయినా అంతా డబ్బు కోసం ఎగబడతారని నా భయం. డబ్బుతో పాటు వారికి తగిన సలహాలు కూడా ఇస్తాను. నా డబ్బు, నేను ఇచ్చిన సలహాలతో చాలామంది బాగుపడ్డారు. వాళ్ళు డబ్బు నాకు తిరిగిస్తే దాన్ని ఇలాంటి పుణ్యకార్యాలకే వినియోగిస్తాను. అందులో నుంచి సొంతానికి దమ్మిడి వాడను. వాళ్ళు ఇవ్వకపోతే ఊరుకుంటాను. వాళ్ళ చేత రాయించుకున్న ఆ పత్రాలు వాళ్ళు వెళ్ళగానే చించి పారేస్తాను. నా పెద్ద కొడుకు కూడా ఇదే పద్ధతిలో నాలాగే జీవితం గడిపితే నాకెంతో సంతోషంగా ఉంటుంది. ఇది చదివి వ్యాపారులు 5గురు తెల్లబోయారు. ఆ పుస్తకంలో ఆ తర్వాత ఆయన తీర్చవలసిన బాకీ వివరాలు ఉన్నాయి. అందులో ఆఖరున శివయ్యకు 1000 వరహాలు బాకీ ఉన్నట్లుగా ఉంది. ఇది రాశాకే ఆయన చనిపోయాడు. గుణాఢ్యుడిని అందరూ పుణ్యాత్ముడని ఎందుకంటారో శివయ్యకు, అతడి స్నేహితులకు అప్పుడు అర్థమైంది. వాళ్ళ పుస్తకాన్ని మళ్ళీ రహస్యంగా గుణాఢ్యుడింటికి చేర్పించారు. తామెంత బాకీ ఉన్నది ఖచ్చితంగా లెక్క కట్టి గుణాఢ్యుడి పెద్ద కొడుకు బాకీలు తీర్చేశారు. ఆ తర్వాత గుణాఢ్యుడి పెద్ద కొడుకుతో పాటు శివయ్య కూడా ఆయన అడుగుజాడల్లో నడిచాడు. ఇదండి ఇవాల్టి కథ. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.